హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సడన్గా రైల్వే స్టేషన్ ఏంటి అని చూస్తున్నారా? మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాం విజయనగరం నుంచి పూరి అలాగే కోనార్. మీ దగ్గర 1000 రూపాయలు అలాగే ఒక్కరోజు టైం ఉంటే చాలు పూరి జగన్నాథ్ టెంపుల్ అలాగే సన్ టెంపుల్ చూసి రావచ్చు. డైరెక్ట్ పూరి ట్రైన్స్ గురించి మీకు తెలిసిందే కదా, అందులో ట్రావెల్ చేయడానికి మ్యాక్సిమం ఎవరు ఇష్టపడరు. మేము ట్రావెల్ చేసిన ట్రైన్ వచ్చేసి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ నెంబర్ 22810. ఈ ట్రైన్లో అందరూ మనోళ్ళే ఉంటారు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎవ్రీ సండే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది 11:30కి. విజయనగరం వచ్చేసరికి 12:30 అరౌండ్ 12:45 అవుతుంది. సో ఫస్ట్ మనం కుర్దా జంక్షన్కి అయితే రీచ్ అవ్వాలి. విజయనగరం నుంచి కుర్దాకి అరౌండ్ 270 రూపీస్ పడుతుంది. హ్యాపీగా పడుకొని వెళ్ళచ్చు స్లీపర్లో, లేదంటే జనరల్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 4 జనరల్ బోగీలు అనేవి ఉంటాయి. సో కుర్దా రోడ్ అయితే మనం రీచ్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:24 అవుతుంది. సో ఇక్కడి నుంచి పూరికి ఎవ్రీ 10 మినిట్స్కి ట్రైన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. పూరికి సూపర్ ఫాస్ట్ టికెట్ వచ్చేసి 45 రూపీస్ పడింది. కుర్దా రోడ్లో ట్రైన్ దిగగానే అలా టికెట్ కౌంటర్కి వెళ్ళాం. టికెట్ తీసుకుంటున్నప్పుడే పూరి వెళ్ళే ట్రైన్ అనేది అనౌన్స్ చేశారు. వెంటనే ట్రైన్ ఎక్కేసాం. ఫైనల్లీ పూరి వచ్చేసాం. మార్నింగ్ 7:30 అయింది. స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ రెస్ట్ రూమ్స్ అనేవి ఉంటాయి. 20 రూపీస్ ఈచ్ పర్సన్కి. అలా ఫ్రెష్ అప్ అయిపోయి స్టేషన్కి ఆపోజిట్గా ఉన్న రూట్లో అలా 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక టిఫిన్ షాప్ అనేది కనిపించింది. ఏదో ఆర్డర్ చేసాం, వాళ్ళు ఏదో ఇచ్చారు, దానికి పేరేంటో కూడా తెలియట్లేదు. చూస్తున్నారు కదా, ప్లేట్ 30 రూపీస్ అంట. నేను తిప్పించినప్పుడు రేపు ఎలాగ అంటావేట్రా ఇప్పుడు అంటరా తెచ్చాను. దాని గురించే ప్లాన్ అది మన తగువాడే. టిఫిన్ అయితే బాగానే ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా అమృతంలానే ఉంటుంది కదా. అందులో కొత్త 10 రూపాయలు అందుకని తెచ్చాను రా. సీడ్ అయితే బాగుంటుందని. టిఫిన్ చేసేసి అలా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఎలక్ట్రికల్ ఆటోలో నలుగురికి అయితే 100 రూపీస్, అంతకుమించి ఎక్కించుకోరంట. ఈచ్ పర్సన్కి అయితే 20 రూపీస్. చూస్తున్నారు కదా. సో ఫైనల్లీ పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఆటో వాడు 200 మీటర్స్ ముందే దించేసే మమ్మల్ని. 200 మీటర్స్ ఏముందని నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ నడిస్తే దేశం చాలా దూరం, అందులో పైగా ఎండ ఒకటి. గాల్లో ఇది తేలుతూ ఉంటుంది అదేనా? అదే ఏది ఇంతకి ఏమో తీస్తున్నాను. ఏటో ఇటు చూడరా నువ్వు. రికార్డ్ కొండలు పోనా ఏదో మొబైల్ అక్కడ పెట్టాలి. ఫైనల్లీ పూరి జగన్నాథుడి టెంపుల్కి రీచ్ అయిపోయాం. మెయిన్ గోపురం మీద ఉండే చక్రం ఏ డైరెక్షన్లో చూసినా మన సైడ్ చూసినట్టే ఉంటుంది. అలాగా ఫ్లాగ్స్ అనేవి గాలికి ఆపోజిట్ వేలో ఎగురుతున్నాయి. మరి దిగాలక తప్పదు. ఇది దర్శనానికి వెళ్ళే మార్గం. టెంపుల్ దగ్గర ఫ్రీ లాకర్స్ అనేవి ఉంటాయి. మొబైల్స్, బ్యాగ్స్, షూలు అనేవి అక్కడ పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. అలా బయటకు వచ్చి మొబైల్ తీసుకొని మళ్ళీ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసాం.
మే మంత్లో మాత్రం అస్సలు పూరి రాకూడదు. ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ ఎండలు ఎంత గట్టిగా ఉన్నాయో. ఆ సన్ హీట్కి ఆ వాటర్ కూడా హీట్ ఎక్కిపోతుంది. చెప్పులు లేకుండా అస్సలు నడలేము. సో బీవేర్ స్లిప్పర్స్. అలా మధ్యాహ్నం మీల్స్ తినేసి మీల్స్ 60 రూపీస్. మేమైతే కోనర్ బస్ అనేది ఎక్కేసాం. ఇది ఏసీ బస్, 70 రూపీస్ పర్ పర్సన్. పూరి నుంచి కోనార్కి 1 అవర్ జర్నీ అనేది ఉంటుంది. అదే కదా అస్సలు లేదు. సన్ టెంపుల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 40 రూపీస్. ఏం కోరుకుంటా బ్రో? ప్రపంచ వారసత్వ సంపద యునెస్కోగా గుర్తింపు పొందిన ఈ సూర్యదేవుని టెంపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకుందాం. 12 చక్రాలు, 7 గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు. ఈ రథంపై సూర్య భగవానుడు కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఆలయ పునాదులు 12 చక్రాలతో నిర్మించారు. ఈ చక్రాలు సంవత్సరంలో 12 నెలలను సూచిస్తాయి. ప్రతి చక్రం ఒక రోజులో 8 దిశలను గుర్తు చేస్తుంది. మన 10 రూపాయల మీద ఉండే చక్రం ఈ చక్రంలో ఒకటి. సేమ్ ఎగ్జాక్ట్గా ఉంది. నువ్వు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ సన్ టెంపుల్ హిస్టరీ గురించి కంప్లీట్గా చెప్పడానికి ఒక వీడియో సరిపోదు. సో ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఏదో మారింది బుజ్జి. ये प्रार्थना मंदिर है, ये था सूर्य मंदिर। ये सूर्य भगवान का 2 बीबी का घर था, छाया देवी और माया देवी। ये मंदिर के కోనార్క్ నుంచి పూరి స్టేషన్కి అయితే వచ్చేసాం. సాయంత్రం 6:30కి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ అనేది ఉంది. సో అలా 1 డేలో మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది.